నాగేశ్వర సార్ నమస్తే సార్. సో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళి అర్పించని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఎద్దేవా చేశారు సార్. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిపెట్టిన చరిత్రనిది అంటూ ఆయన ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. అంటే ఎన్నడూ జై తెలంగాణ అనలేదు రేవంత్ రెడ్డి అనడం కూడా నిజం కాదు. నేనే శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి శాసనసభ శాసన మండలి సంయుక్త సమావేశం గవర్నర్ నరసింహన్ ప్రారంభించిన రోజు నేను ఆ సభలో ఉన్నాను. హరీష్ రావు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసే ఆ రోజు గోడ చేశారు. సో ఆ రోజు నరసింహన్ గవర్నర్ ప్రసంగాన్ని చింపేసి నానా గోల్ చేసినప్పుడు నా గుర్తు నేనే ఉన్నాను. సో అందువల్ల జై తెలంగాణ రేవంత్ రెడ్డి అనలేదు అన్నది కరెక్ట్ కాదు. అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కనుక తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీగా గుర్తించదు కనుక రేవంత్ రెడ్డి పాల్గొనలేదు అని అన్నారు. ఆ మాటకైతే ఆ రోజు తెలుగుదేశంలో ఉండి తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడా? ఆయన నా పక్కనే కూర్చొని సమైక్యాంధ్ర ఉండాలి, సమైక్య రాష్ట్రం ఉండాలని వాదించారు నాతో, నా పక్కన కూర్చొని అనేక టీవీ ఛానల్లో. మరి జై తెలంగాణ అనని సమైక్య రాష్ట్రం కోరినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి కాగా, అది కూడా తెలంగాణ ఉద్యమకారుడి క్యాబినెట్లో, మరి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి అడ్డంకి ఎక్కడ ఉంటుందండి? సో ఇదే తెలుగుదేశం నేపథ్యం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రవల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళంతా మంత్రులు అయ్యారు కదా కేసీఆర్ క్యాబినెట్లోనే. మరి వీళ్ళందరూ కూడా అప్పుడు జై తెలంగాణ అంటూ వీరోచిత పోరాటంలో పాల్గొన్నారా? కేసీఆర్ బీఆర్ఎస్ సర్టిఫికేట్ ఇస్తుందా? వీళ్ళందరూ వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీలో ఉన్నాడు. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉమ్మడి వలస పాలకులకు ఊడిగం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతల చేత విమర్శలు పడిన సవితా ఇంద్రారెడ్డి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా లేరా? మీరు పొన్నా లక్ష్మయ్య అసలు వలస పాలకులకు తెలంగాణకు అన్యాయం చేస్తుంది, జనయజ్ఞం ధనయజ్ఞంలో భాగము, పోతిరెడ్డిపాడుకు పెద్ద హోల్ చేసి నీళ్ళన్నీ రాయలసీమకు తరలిస్తున్నారు, సమైక్య పాలకుల చేతులు కట్టుకున్నాడు అని పొన్నా లక్ష్మయ్యను బీఆర్ఎస్ నేతలు ఎంత విమర్శించారో మనం చూడలేదా? మరి పొన్నా లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి ఆహ్వానించి పార్టీలో చేర్చుకోలేదా? సో ఇలా ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పగలము. సో అసలు ఆ మాటకు వస్తే ఎంఐఎం ఎప్పుడన్నా జై తెలంగాణ అని ఓవైసీ నోటి విన్నారా మీరు ఎప్పుడన్నా? అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎన్నడన్నా జై తెలంగాణ నినాదం ఇచ్చారా? ఎన్నడన్నా వారు తెలంగాణ ఉద్యమం కొరకు ఒక 5,000 మంది ముస్లింలతో ఆ ఓల్డ్ సిటీలో ఒక్క మీటింగ్ పెట్టారా? మరి ఆయన ఓపెన్గానే అసదుద్దీన్ ఓవైసీ సమైక్యవాది, ఆయన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి, చిన్న రాష్ట్రం అయితే ముస్లింలకు నష్టం జరుగుతుంది అని బహిరంగంగా వాదించారు. రాయల్ తెలంగాణ అయినా ఉండాలి అన్నారు. సో ఎంఐఎం అనేది ఎప్పుడూ సమైక్య రాష్ట్రం వైపు ఉన్నది తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎంఐఎం అనుకూలంగా లేదు. మరి అలాంటి ఎంఐఎం కేసీఆర్కు బీఆర్ఎస్కు 10 ఏళ్ళు దోస్తు కదా. సో అసలు ఓవైసీతో మాట్లాడింది హైదరాబాద్ నగరంలో ఏ పని చేయలేదు కదా. మరి సమైక్యవాది అయినటువంటి ఓవైసీతో స్నేహం చేసినప్పుడు మరి జై తెలంగాణ అన్నడ ఓవైసీ, మరి మీ మిత్రులు అనకపోయినా మీకు ఎలా మిత్రపక్షంగా ఉన్నారు? సో అందువల్ల ఇలా ఒక్క మాటగా మనం ప్రశ్నించేటప్పుడు అనేక అంశాలు వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? రేవంత్ రెడ్డిని మరి ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా, అంటే బిఫోర్ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డిని 2 అంశాలపైన టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒకటి, ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడిని, ఆయన బీజేపీకి సంబంధాలున్న వ్యక్తిని. ఎందుకంటే ఆయన పూర్వాశ్రమంలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగంలో ఉండడం, ఆయన జాగృతి కార్యాలయంతో సంబంధాలు ఉండడం వల్ల ఆయన ఆర్ఎస్ఎస్ వాది అని. అది బీఆర్ఎస్ఏ కాదు, వారి మిత్రుడైన ఓవైసీ కూడా అదే అన్నాడు. సో ఈయన ఆర్ఎస్ఎస్ వాది అని. అంతే కాంగ్రెస్ పార్టీని ప్రో బీజేపీ అనలేం కనుక, కాంగ్రెస్ పార్టీని ప్రో బీజేపీ అంటే జనం నమ్మరు కనుక. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ దేశంలో ప్రధాన ప్రత్యర్థులు ఉండగా ఆ 2 పార్టీలు ఏకమయ్యాయని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు.
ఎందుకంటే అది రియాలిటీగా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే భారతదేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి 200 సీట్లలో కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలుస్తాయి? అందువల్ల ఆ మాట అంటే యాక్సెప్ట్ చేయరు కనుక రేవంత్ రెడ్డికి ఉన్న విద్యార్థి సంఘ నేపథ్య మూలాల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఏబీవీపీలోనో వామపక్ష విద్యార్థి సంఘాల్లోనో పనిచేసిన వారు ఆయా పార్టీల్లోని ఇప్పుడు లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున గవర్నర్ కోటాలో కేసీఆర్ క్యాబినెట్ రికమెండ్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్, ఆయన ఏబీవీపీ నాయకుడు. నాతో పాటు నేను యూనివర్సిటీలో ఉన్న సమయంలో చదువుకున్నాడు. మురళీధర్ రావు, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతలుగా ఉన్నటువంటి వారితో కలిసి దాసో శ్రవణ్ పనిచేశాడు ఏబీవీపీలో పనిచేసిన నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ క్యాబినెట్ ఎమ్మెల్సీగా ఆయన రికమెండ్ చేయలేదా? పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కదా, ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు, సిపిఎం అనుకూల విద్యార్థి విభాగంలో. సో ఇంకో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టాటా మధు, ఈయన మాతో పాటు యూనివర్సిటీలో కంటెంపరీస్, వీళ్ళంతా 1 ఇయర్ అటు ఇటు సీనియర్లు జూనియర్లు. సో టాటా మధు ఎస్ఎఫ్ఐ ఉస్మానియా విశ్వవిద్యాలయ సెక్రటరీగా పనిచేశాడు, ఇవాళ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా లేడా? మీకు దిలీప్ కుమార్ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ సెక్రటరీగా ఉండే, ఆయనకు కార్యదర్శిగా క్యాబినెట్ సెక్రటరీ కాదు, మినిస్టర్గా ఉన్న సెక్రటరీగా ఉండే. సో ఆయన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండే, తర్వాత బీజేపీలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. దిలీప్ కుమార్ పీడిఎస్యు సిపిఐఎంఎల్ అనుకూల విద్యార్థి విభాగంలో నాయకుడిగా లేడా? ఆ మాటకొస్తే ఈటల రాజేందర్, ఆయన పీడిఎస్ ప్రముఖ నాయకుడు రాష్ట్రంలో, మాకన్నా సీనియర్, మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్. సో ఈటల రాజేందర్ పీడిఎస్ యొక్క మెయిన్ లీడర్. అలాంటి వ్యక్తి వాళ్ళ బీజేపీ నాయకుడిగా ఉండేది. అనలేదు ఎర్రజెండ ఎన్నియలో అని పాటలు పాడిన రాజేందర్ విద్యార్థి దశలో ఇప్పుడు జై శ్రీరామ్ జయ అని అనడం లేదా? సో అందువల్ల విద్యార్థి దశలో ఏమన్నారు అన్నదే ప్రాతిపదికగా తీసుకుంటే చాలామంది నేతలు ఆయా పార్టీల్లో ఉండకూడదు, రకరకాల పార్టీల్లో ఉన్నారు. కొంతమంది మాత్రమే అదే నేపథ్యంలో ఉన్నమాట నిజం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఎన్ఎస్ఏ నాయకుడిగా ఉండే, ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మంత్రిగా ఉన్నాడు. సో మీకు మురళీధర్ రావు ఏబీవీపీ నాయకుడిగా నక్సల్స్ తుపాకీ గుళ్ళకు కూడా ఎదురెడ్డి సంఘ నిర్మాణం చేశాడు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో అఖిల భారత నాయకుడిగా ఉన్నాడు. సో అందువల్ల ఇలా కొంతమంది విద్యార్థి దశ నుంచి ప్రస్తుత దశ వరకు కూడా తాము అదే రాజకీయ సిద్ధాంతం ఉండొచ్చు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కానీ, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీతో ఉన్నారు. ఇలా అందరూ ఉండాలని లేదు, ఉండకూడదని లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి విద్యార్థి నేపథ్యాన్ని, అది కూడా ఆయనేం ఏబీపీలో పెద్ద రాష్ట్ర నాయకుడేం కాదు, దాన్ని ఆధారంగా చేసుకొని ఆయనకు బీజేపీకి సంబంధం ఉంది అని బీఆర్ఎస్ ఎన్నికల ముందు నుంచి కూడా టార్గెట్ చేసింది. కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తుంది కనుక, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని అనలేరు కనుక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రెండవ టార్గెట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేపథ్యం. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో అంటే బీఆర్ఎస్లో, అంటే బీఆర్ఎస్ దృష్టిలో తెలంగాణ ఉద్యమం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమకారులే. తెలంగాణ కొరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడే, కడియం శ్రీహరి ఉద్యమకారుడే, తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడే, పట్నం మహేందర్ రెడ్డి ఉద్యమకారుడే. సో వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారులే. ఇదే పట్నం మహేందర్ రెడ్డి పైన విమర్శలు చేయలేదా? తెలంగాణ ఉద్యమకారుల పైన ఉరికిచ్చి కొట్టించారు, కేసులు పెట్టారని. అదే పట్నం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా కేసీఆర్ తీసుకోలేదా? సో అందువల్ల వీళ్ళందరూ బీఆర్ఎస్లో చేరితే ఉద్యమకారులు, బీఆర్ఎస్లో లేకపోతే ఉద్యమ ద్రోవులు అనే అంశాన్ని బీఆర్ఎస్ చెప్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేపథ్యం నుంచి లేడు కనుక ఆయన ఉద్యమకారుడు కాదు అని చెప్పడం. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏం చేస్తున్నాడు తెలివిగా, కేసీఆర్ డిజైన్ చేసుకున్న తెలంగాణ సింబల్స్ అన్నిటినీ ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అందుకే జయ జయ హే తెలంగాణ అన్న అందశ్రీ గీతాన్ని ఆయన రాష్ట్ర గీతంగా ప్రకటించాడు. మరి తెలంగాణ ఉద్యమమే ఆటపాటలతో ధూమ్ధామ్లతో వచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమమే పాటధర వచ్చింది. తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ సమాజమే పాటతో పోరాడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న కారణం నుంచి గూడ అంజయ్య చెప్పిన దొర ఏందిరో, ఈ దొర పీకుడు ఏందిరో అంటూ తెలంగాణ సమాజానికి పాటకు అంత సంబంధం ఉంది. అలాంటి ఏ పాటను మరి కేసీఆర్ ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు?
అన్న విమర్శ వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి సీఎం అవడంతోనే అందశ్రీ పాట అయినటువంటి తెలంగాణ ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించిన జయ జయ హే తెలంగాణ అంటూ ఆ పాటను రాష్ట్ర గీతం చేశాడు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, ప్రజాయుద్ధ నౌకగా, తెలంగాణకు సింబల్గా ఉన్న గద్దర్ను కేసీఆర్ అవమానించాడు అని మొదటి నుంచి విమర్శ ఉన్నాయి. అందుకే గద్దర్ పేరిట అవార్డులు, గద్దర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమానికి రాజకీయ సారథ్యం కేసీఆర్ ఇస్తే ప్రజా సంఘాల నాయక సారథ్యం కోదండరాం ఇచ్చారు. అందువల్ల ఆ కోదండరాంను ఇప్పుడు ఎమ్మెల్సీగా రికమెండ్ చేసి ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు. అందువల్ల రేవంత్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీగా కేసీఆర్ డిజోన్ చేసుకున్న తెలంగాణ సింబల్స్ను ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక మూడవ టార్గెట్ రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు మనిషి అని. చంద్రబాబు నాయుడు మనిషి కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రలో అధికారంలో లేడు కనుక అది ఇప్పుడు అంత పెద్ద ఆయుధంగా వాళ్ళకు ఉపయోగపడలేదు. అది ఈ నెక్స్ట్ రేపు చంద్రబాబు నాయుడు కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ చేతిలో ప్రధాన ఆయుధం అవుతుంది. మీరు చూడండి, తెలంగాణ ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టండి. ఇప్పుడు అది కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. కేసీఆర్ జగన్కున్న సాన్నిహిత్యం రీతిని కేఆర్ఎంబీ విషయంలో కేసీఆరే మొదలుపెట్టాడు అని వీళ్ళు వాడుతున్నారు. ఈ మూడు కూడా రేవంత్ రెడ్డికి నష్టం చేయలేదు. బీఆర్ఎస్ ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల టార్గెట్లు, ఆర్ఎస్ఎస్ నేపథ్యమని, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కాదని, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని, చంద్రబాబు నాయుడు సన్నిహితమని, ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ఉపయోగపడ్డాయి. తెలుగుదేశం అనుకూల ఓటర్లను ఆకర్షించడానికి, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఎమర్జ్ చేస్తానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం వల్ల కాంగ్రెస్లో ఎవరు నాయకుడు, హూ టేక్ ద పొలిటికల్ ఓనర్షిప్ ఫర్ కాంగ్రెస్ ప్రామిసెస్ అన్న ప్రశ్నకు ఆన్సర్ దొరికింది రేవంత్ రెడ్డి రూపంలో. అందుకే మీరు చూడండి, పోస్ట్ పోల్ స్టడీస్ కూడా కేసీఆర్తో పోటీలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాడు. అందువల్ల బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి అన్న వ్యూహం రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది, కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. రైట్ సార్. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. దీనిలో ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. కానీ తెలంగాణ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సార్. ఉద్యమకారులపైకి తుపాకీ ఎత్తిపెట్టిండు అంటూ అప్పుడు ఆయన తుపాకీతో హల్చల్ చేసిన వీడియోస్ను కూడా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే ఈయన పాత్ర ఏంటి తెలంగాణ రావడంలో? ఆయన పాత్ర లేదు కాబట్టి తెలంగాణకి ఈయన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేస్తున్నారు హరీష్. ఇప్పుడు తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఉద్యమంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు ధర్నాలు చేశాడు, అది క్రైటీరియా, ఎన్నిసార్లు అంత ఇతర ముఖ్యమంత్రి. సో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఓటును, తీర్పును మనం డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే యూ కెనాట్ క్వశ్చన్. ప్రజల ముందు పెట్టచ్చు. ఇంకా ఈయనకు తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏముంది అంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాకపోతే రేవంత్ రెడ్డిని ఎవరు సీఎం చేశారు? ఆంధ్ర ప్రజలు చేశారా, రాయలసీమ ప్రజలు చేశారా, మహారాష్ట్ర ప్రజలు చేశారా, కన్నడ ప్రజలు చేశారా? నాకు అర్థం కాదు. అంటే తెలంగాణ సమాజమే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది, వేరే వాళ్ళు కాదు కదా. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీలో ఊపొచ్చింది కదా, అంతకుముందు లేదు కదా. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ గెలవడంలో. కాకపోతే ఇంతమంది సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతారని నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా మామూలు నాయకులా అండి. వీళ్ళు ఎన్ని రకాలు, అసలు రేవంత్ రెడ్డి పీసీసీ కావడానికే కాంగ్రెస్లో సీనియర్లు అడ్డుకోలేదా? మనందరూ తెలియదా? సో ముఖ్యమంత్రి కావడాన్ని 24 గంటల్లో డిసైడ్ అయింది కదా. అంటే ఎలా డిసైడ్ అయింది? కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం అయితే చాలా అభ్యంతరాలు ఉండాలి. అది కూడా 65 మందే ఉన్నారు. అంటే కాస్తంత ఒక 10 మంది ఐదుగురు అటు ఇటు అయితే అధికారం అయిపోతుంది. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఇంత సులభంగా రేవంత్ రెడ్డి నాయకులను ఎలా చేయగలిగింది? అంటే పార్టీలో ఆ రకమైన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే సాధ్యమే ఏదైనా. సో కర్ణాటకలో 7 రోజులు పట్టింది, మీకు గుర్తే ఉంటుంది కదా. సో అందువల్ల ఇక్కడ 24 గంటల్లో డిసైడ్ అయింది, 48 గంటల్లో అనౌన్స్ అయింది, డిసైడ్ మాత్రం 24 గంటల్లో అయింది. మరి ఎలా సాధ్యమైంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ సమాజం కాదా? మరి ఎలా అనగలం దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజం చేయలేదా? ఇక మీరన్నట్లు ఉరికించి కొట్టుడు ఇవన్నీ రాజకీయాల్లో మాట్లాడుకుని ఇంతకుముందు ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను, పట్నం మహేందర్ రెడ్డి
ఆయన తెలుగుదేశం నాయకుడిగా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. తెలంగాణ ఉద్యమకారులపైన పట్నం మహేందర్ రెడ్డి అంటే టీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీద పట్నం మహేందర్ రెడ్డి కేసులు పెట్టలేదో నాకు చెప్పండి. మీకు అదంతా ఎందుకు? కొండా సురేఖ, కొండా మురళి వీరు జగన్మోహన్ రెడ్డి మానుకోట వస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జేఏసీ అడ్డుకోవాలని పెద్ద ఎత్తున పిలిపిస్తే మానుకోటు రైల్వే స్టేషన్లో కొండా మురళి తుపాకీ ఎత్తలేదా? అప్పుడు వీళ్ళు రాళ్ల వర్షాలు కురవలేదా? తర్వాత కొండా సురేఖ, కొండా మురళి టీఆర్ఎస్ లేరలేదా? తర్వాత వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరి మంత్రి కావచ్చు. కానీ ఒకనొక దశలో వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు కదా. అంటే తెలంగాణ ఉద్యమకారులపైన జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగా తుపాకీ ఎత్తిన కొండా దంపతులు టీఆర్ఎస్లో నాయకులుగా ఎలా ఉండగలిగారు నాకు చెప్పండి. అసలు వాళ్ళు ఎటువంటి యాక్సెప్ట్ చేయకూడదు కదా. సో అదే ప్రాతిపదిక ఎత్తిన, అందుకే చెప్పింది. సో తెలుగుదేశం నేపథ్యం అంటే తెలుగుదేశం అంటే రెండు కళ్ళ సిద్ధాంతమే కదా. చంద్రబాబు నాయుడు మనుషులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక దశలో మంత్రి, కడియం శ్రీహరి ఒక దశలో మంత్రి, ఎర్రవల్లి దయాకర్రావు నిన్న మొన్నటి వరకు మంత్రి. సో వీళ్ళంతా మంత్రులు కారండి. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి. వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి నేపథ్యానికి తేడా ఏమన్నా నాకు చెప్పండి. వీళ్ళందరూ కూడా అదే కదా. అదే సార్, ఒకసారి హరీష్ రావు ఏమన్నారు విందాం సార్. ఒకసారి హరీష్ రావు ప్లీజ్. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు ధూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధగా. ఆనాడు ఉద్యమ అంటే సెంటిమెంట్ని మళ్ళీ ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం చేసింది కూడా. తెలంగాణ ఉద్యమంలో ఇన్ని ఆటపోట్లు తిని ఇంత ముందుండి తెలంగాణ ప్రజల అభిమానాన్ని ఇంతగా చొరగొన్న హరీష్ రావును రెండోసారి గెలిచినప్పుడు కేసీఆర్ క్యాబినెట్ మంత్రి చేయలే, మీరు గుర్తుండే ఉంటుంది. సో చాలా పెద్ద వివాదం వచ్చినాక హరీష్ రావును మంత్రి చేశారు. హరీష్ రావును మీకు తెలంగాణ సమాజంలో మీరు రేటింగ్ తీయండి, వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రేటెడ్ లీడర్. మీరు సిద్దిపేటలో ఆయన మెజారిటీ ఒక్కటే కాదు, మొత్తం తెలంగాణ సొసైటీలో కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హయ్యెస్ట్ యాక్సెప్టబిలిటీ ఉన్న లీడర్ హరీష్ రావు. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంత విమర్శ చేశారు కదా, కాంగ్రెస్ పార్టీ అభిమానులను కూడా అడగండి మీరు. హరీష్ రావు పట్ల పాజిటివ్ ఉంటుంది, హరీష్ రావు పట్ల నెగిటివ్ ఉండదు, ఏమైనా ఉంటే పాజిటివ్నే ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావుకున్న ప్రత్యేకత అది. అంటే ప్రజలతో సంబంధాలు కానీ, పార్టీలకు అతీతంగా నాయకులతో సంబంధాలు కానీ, పార్టీలకు అతీతంగా ప్రజల రిప్రజెంటేషన్ ఎవరు తెచ్చినా పనిచేసేవాడు. ఆ పనిచేయడం కూడా మామూలుగా ఉండదు. మీకు హరీష్ రావుకి మనం పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, నాలాంటి వాళ్ళు, నేను ఎప్పుడేం పర్సనల్ రిప్రజెంటేషన్ కాదు కానీ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇస్తే నా అనుభవం కూడా చెప్తాను. ఆ పని అయిపోయినాక మళ్ళీ ఆయనే ఫోన్ చేసి, నాగేశ్వర్ గారు మీరు మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు అయిపోయింది అని, లేదంటే వాళ్ళ పిఏ ఎవరు ఫాలోఅప్ చేసి అది అయిపోయింది అనే దాకా చేస్తారు. సో ఆ గుడ్ విల్ అనేది హరీష్ రావుకు ఉన్నది. మరి అంత గుడ్ విల్ ఉండి కేటీఆర్ రాజకీయాల్లో చేరక ముందే కేసీఆర్తో రాజకీయాల్లో ప్రవేశించి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యే సమయానికి హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన నాట్ ఈవెన్ ఎమ్మెల్యే. కేసీఆర్ సిద్దిపేట నుంచి గెలిస్తే ఆయన తర్వాత పార్లమెంట్కి చూస్ చేసుకుంటే హరీష్ రావు అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. సో మరి అలాంటి హరీష్ రావుని ఎందుకు కేసీఆర్ రెండోసారి క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రిగా తీసుకోలేదు చాలా రోజులు? మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం మీరు ప్లాంక్ చూడండి, శంకుస్థాపన ప్లాంక్ ఉంటుంది కదా, దానిపైన హరీష్ రావు పేరుండదు. మీకు జగన్మోహన్ రెడ్డి పేరుంటుంది, మరి హరీష్ రావు పేరుండదు. మరి ఏమంటాను దీనికి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కారణం, ఆ రోజు హరీష్ రావు మంత్రి కాదు. సో అందువల్ల రాజకీయాల్లో ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, కేసీఆర్కు హరీష్ రావుకు ఇంత సాన్నిహిత్యం ఉన్నా, కుటుంబ సభ్యుడైనా, తెలంగాణ ఉద్యమంలో ఇంత పాత్ర వహించినా మరి ఆయనను మంత్రిగా తీసుకోవడానికి కేసీఆర్ ఆగాడు, ఆలోచించాడు. ఎందుకో ఆ బీఆర్ఎస్లో ఉన్న ఇంటర్నల్ రాజకీయాలు మనందరికీ తెలుసు, అది టీఆర్ఎస్లో ఉన్న ఇంటర్నల్ డైనమిక్స్. అదంతా ఎందుకు ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుని చేస్తారు నాకు చెప్పండి. మరి ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్న హరీష్ రావును కేసీఆర్ ఎందుకు టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా చేయడు? రేపు ఎందుకు ఆలోచిస్తున్నాడు? చేయొచ్చు కదా. కేసీఆర్ లెజిస్లేటివ్ పార్టీ అంటే శాసనసభ శాసన మండలి కలిపి
శాసనసభ పక్ష నేతగా ఉండి అసెంబ్లీలో పార్టీ లీడర్గా హరీష్ రావుని పెట్టవచ్చు. ఇదొక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ లీడరు, లోక్సభలో అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే నాయకులు. సో అలా వెసులుబాటు కూడా ఉంటుంది రాజకీయ పార్టీలకు ఉభయ సభలు ఉన్నప్పుడు, బైకామరల్ లెజిస్లేచర్ అంటారు, 2 సభలు ఉన్నప్పుడు. సో 2 సభలకు కలిపి కేసీఆర్ నాయకుడిగా ఉండి అసెంబ్లీలో నాయకుడు హరీష్ రావుని పెట్టవచ్చు కదా. ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్నది. అందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావటానికైనా, టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు కాకపోవడానికైనా ఇంటర్నల్ పార్టీ డైనమిక్సే ఉంటాయి తప్ప ఉద్యమ నేపథ్యం అనేది ప్రాతిపదిక కాదు. ఉద్యమ నేపథ్య ప్రాతిపదిక అయితే హరీష్ రావును మించిన నాయకుడు ఇంకోరు ఉండరు. ఈవెన్ కేసీఆర్ వారసుడుగా కూడా. సో ఈవెన్ కేటీఆర్ కన్నా కూడా ఉద్యమంలో సీనియారిటీ హరీష్ రావుకు. సో అందువల్ల ఉద్యమంలో సీనియారిటీ కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఇన్ టీఆర్ఎస్. మీరు ఎవరన్నా టీఆర్ఎస్ఏ కాదు, మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఇన్ తెలంగాణ పొలిటికల్ సిస్టమ్. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో అత్యధిక ఆమోదం పొందిన, జనాదరణ పొందగలిగిన నాయకుడు హరీష్ రావు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ప్రాతిపదిక కాదు, అల్టిమేట్గా డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ డిసైడ్ చేస్తాయి. డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ డిసైడ్ చేస్తాయి. అది రేవంత్ రెడ్డి కావాలన్నా, హరీష్ రావు కావాలన్నా ఉద్యమ నేపథ్యాలు డిసైడ్ చేయవు. మరి ఏ ఉద్యమ నేపథ్యం లేని వాళ్ళు మంత్రులయ్యారు కేసీఆర్ క్యాబినెట్లో, సమైక్యవాదాన్ని వినిపించిన వారు మంత్రులయ్యారు. అసలు కోదండరాంకు ఉద్యమ నేపథ్యం లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి పక్కా పెడదాం. హరీష్ రావుకైనా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులకైనా సూటి ప్రశ్న, ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేదా? మరి కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నంత కాలం కోదండరాంకు కనీసమైన గుర్తింపు ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే ఎందుకు కాలే? ఎవరో ఎమ్మెల్యేలు అయ్యారు కదా, రాత్రి డబ్బులు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎంపీలు అయ్యారు కదా. రాత్రి 100 కోట్లు పెట్టి ఎంపీలు కాలేదా? పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఏమైనా ఉద్యమ నేపథ్యం ఉందా? సో కోదండరాం కన్నా కూడా హెట్రోడ్రగ్స్ ఎండి పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన్నులు తిన్నాడా? కేసులు భరించాడా? చెప్పండి నాకు. తెలంగాణ ఉద్యమంలో పార్థసారథి రెడ్డి నిసలు జైలుకు పోయాడు. నాకు చెప్పండి లెక్క. సో పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యుడయ్యాడు, ప్రొఫెసర్ కోదండరాం కాలే కదా. మరి దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టించుకున్నాడు? ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నాడు చెప్పండి? ఎన్నిసార్లు రాస్తారోకోలో పాల్గొన్నాడు, వంట వార్పులో పాల్గొన్నాడు? నాకు చెప్పండి. మరి కోదండరాం సార్ ఎన్నిసార్లు పాల్గొన్నాడు? పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చిన కేసీఆర్ కోదండరాంకి ఎమ్మెల్సీ కూడా ఎందుకు ఇవ్వలే? అంటే అర్థమైంది ఉద్యమ నేపథ్యమే. అంటే మరి కోదండరాం మించిన ఎలిజిబుల్ పర్సన్ ఉంటాడా చెప్పండి నాకు? మరి ఆయనకు ఎందుకు ఇవ్వలేదంటే ఇంటర్నల్ పొలిటికల్ డైనమిక్స్. కేసీఆర్కు కోదండరాంకు పడలేదు కనుక ఆయన దూరం పెట్టారు. అందువల్ల ఉద్యమ నేపథ్యమే ప్రాతిపదిక అయితే పదవులకు నేను అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను. ఉద్యమ నేపథ్యం లేని, ఉద్యమంతో సంబంధం లేని, ఉద్యమం పైన దాడులు జరిపిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ కొలువులో మంత్రులయ్యారు, పదవులు వచ్చాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కంప్లీట్గా ఉద్యమ నేపథ్యం. గద్దర్కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని నాకు చెప్పండి. మరి గద్దర్కు తెలంగాణ ఉద్యమ నేపథ్యం సంబంధం ఉంది. ఆయనను గోరేటి వెంకన్న లాగానో, దేశపతి శ్రీనివాస్ లాగానో గద్దర్ని ఎందుకు ఎమ్మెల్సీ చేయలే కేసీఆర్? ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదా గద్దర్కు? సో గద్దర్కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు అని ఎవరైనా అనగలరా? సో మరి దేశపతి శ్రీనివాస్ కూడా ఎప్పుడు వచ్చింది? 10 ఏళ్ళ లాస్ట్లో వచ్చింది. సో అందువల్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న చాలామందికి రాలే, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు చాలామందికి వచ్చింది 10 ఏళ్ళలో. అదే కదా తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా ఉన్న వ్యతిరేకత. సో నీకు ఎంతమంది ఎమ్మెల్సీ అయ్యారు? అదంతా ఎందుకండి? ప్రొఫెసర్ జయశంకర్కు తెలంగాణకు ఉన్న సంబంధం అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త. హైదరాబాద్లో ప్రముఖంగా జయశంకర్ మెమోరియల్ ఎక్కడున్నా చెప్పండి? అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆయన పేరు పెట్టారు తప్ప టాంగమండ పైన జయశంకర్ విగ్రహాన్ని ప్రముఖంగా చూపండి నాకు. ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఇంకా వేరే వాళ్ళు పక్కకు పెట్టండి. ప్రొఫెసర్ జయశంకర్కి ఎక్కడ గౌరవం ఉంది చెప్పండి నాకు? చెప్పండి. దేనికి ఓ స్మారక నిలయం ఉంది చెప్పండి నాకు? ప్రొఫెసర్ జయశంకర్కే లేనిది ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఒక అవార్డు ఉందో చెప్పండి నాకు? అట్లీస్ట్ 1 అవార్డు. సో మరి ఎక్కడ తెలంగాణ సింబాలిజం గురించి మనం మాట్లాడుతుంటే ఎలా అని? రైట్ సార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు సార్. చాలా ఓపెన్గా, వాస్తవాలకు దగ్గరగా చాలా అంశాలు వాళ్ళతో మాట్లాడారు. అందరికీ సీట్లు కష్టం, అభిమానం ఓటుగా మారాలి, జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి, ఎక్కువ స్థానాలు ఆశించడం కంటే ఉమ్మడి అభ్యర్థులు విజయానికి మీరంతా కూడా కృషి చేయాలి అని చెప్పేసి. అంటే చాలామంది జనసేన నాయకులు
జనసేన క్యాడర్ కూడా ఎక్కువ సీట్లు వస్తాయి, మాకు 45-50 సీట్లు వస్తాయని ఆశించారు. హరిరామ్ జోగే కూడా చాలా లెటర్స్లో చెప్పారు, కనీసం ఒక 50-60 సీట్లలో మనకు బలం ఉంది, ఖచ్చితంగా పోటీ చేయాలి అని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఆశించవద్దు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఎందుకు అనాల్సి వచ్చింది? ఇప్పుడు హరిరామ జోగే జనసేన నాయకుడా? కాదు సార్, సింపథైజర్. మనకు అని ఎట్లా అంటాడు? మనకు 40-50 సీట్లు కావాలి, హరిరామ జోగే ఎట్లా అంటే జనసేన పార్టీలో లేడు కదా. ఫస్ట్ ఆయన కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధిస్తే హరిరామ జోగే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అన్ని పార్టీల కాపు నాయకులు తీసుకొచ్చి జనసేనలో చేర్చాలి. పేర్ని నాని, అంబటి రాంబాబు, ఇలా అందరినీ, ఏ పార్టీలో కాపు నేతలున్నా మీరు రెడ్ల కింద కమ్మల కింద ఏం పని చేస్తారు? మన కాపు నేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీరందరూ వచ్చి పవన్ కళ్యాణ్ వెనకాల పని చేయాలి అని చెప్పాలా లేదా? ఇంతవరకు హరిరామ జోగే అప్పీల్ ఇచ్చాడా? సో ఏ పార్టీలో ఉన్న కాపులకు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన బలంతోనే తెలుగుదేశం గెలిచే వాతావరణం వచ్చింది. ఇది ఒక అద్భుతమైన అవకాశం, దీన్ని ఉపయోగించుకుందాం. మీరు జగన్ వదలండి, కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ మన సీఎం చేద్దాం అని చెప్పి హరిరామ జోగే పిలిపించాడా? మరి బేసిక్ ఏంటంటే నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ విజయానికి, జనసేన విజయానికి హరిరామ జోగే కృషి ఎంత మేరకు జరుగుతోంది అనేది క్వశ్చన్ అవుతుంది కదా. ముద్రగడ పద్మనాభంతో మాట్లాడి ఆయన జనసేనలో చేర్పించాడా? ఆ మధ్య రూమర్స్ కూడా వచ్చాయి జనసేనలో చేరుతాడని కూడా. నా జనసేనలో చేరలేదు కదా ఇంకా. మరి ఏ ప్రాతిపదికండి? ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా అన్నారు, జనసేన కార్యకర్తలు 40-50 సీట్లు వస్తాయని. కార్యకర్తలు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు అన్నారు? ఎన్ని వేల కార్యకర్తలు ఉంటారు? ఆ వేలాది మంది అభిప్రాయాలు ఏమైనా సర్వే చేశారా? ఏ ప్రాతిపదిక? మనము చాలామంది జర్నలిస్టులకు, విశ్లేషకులకు ఉండేది ఏంటంటే స్వీయ మానసిక దృక్పథం. మన అభిప్రాయమే ప్రజల అభిప్రాయంగా పాత్రికేయులు చెప్తూ ఉంటారు. మీరు సంపాదకులను అడగండి, వాళ్ళ అభిప్రాయం ప్రజల అభిప్రాయం అంటారు. ఇప్పుడు మీరు యాదృచ్ఛికంగా మాట అన్నారు, జనసేన కార్యకర్తలు 40-50 సీట్లు అడుగుతున్నారు అని. జనసేనకు 1000 మంది కార్యకర్తలు అయితే ఉంటారు కదా. ఈ 1000 మంది కార్యకర్తల్లో సర్వే చేశారు ఎవరైనా? చేస్తే అందులో 60%-70% పవన్ కళ్యాణ్ 40-50 సీట్లు తీసుకోవాలని అంటే నేను ఒప్పుకుంటా. పోనీ జనసేన ఓటర్లను సర్వే చేశారు ఎవరైనా? జనసేన ఓటర్లు ఎన్ని అడుగుతున్నారని, ఏ ప్రాతిపదిక పైన జనసేన కార్యకర్తలు 40-50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఈ 40-50 సీట్లను ఎవరు పట్టుకొస్తున్నారంటే జనసేనలో ఆశలు రేకెత్తించి, జనసేన నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయించి, జనసేన తెలుగుదేశం పొత్తును విఫలం చేయాలి అని ఆలోచించేవారు ఈ వాదన పెడుతున్నారు. రియాలిటీగా జనసేన శ్రేయోభిలాషలు కాదు పెట్టేది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి విజయానికి దోహదం చేయాలనుకునే వాళ్ళు ఇది పెడుతున్నారు. ఇది వైసీపీ యొక్క వ్యూహంలో భాగం. అంటే జనసేనకుల్ని రెచ్చగొట్టాలి, వారు తమ బలాన్ని మించి సీట్లు అడగాలి, అప్పుడు తెలుగుదేశం ఇవ్వదు, అందువల్ల టీడీపీ జనసేన పొత్తు కుదరదు. లేదు ఒకవేళ ఇచ్చినా ఓటు ట్రాన్స్ఫర్ కాదు. ఎందుకంటే జనసేనకు 50 సీట్లు ఇచ్చాక టీడీపీ వాళ్ళు ఓట్లేస్తారా? నీకు ఆటోమేటిక్గా టీడీపీలో ఉన్న 50 సీట్లలో ఎన్ని సీట్లలో వ్యతిరేకత వస్తుందో చూడండి. అంటే టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీ కాదు. అంటే ఇది ఎవరికి లాభం? టీడీపీ జనసేన పొత్తు కుదరకపోతే, టీడీపీ జనసేన పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ కాకపోతే, జనసేన బలాన్ని మించి సీట్లు తీసుకొని ఓడిపోతే ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి లాభం. అంటే ఈ వాదన పెడుతున్న వాళ్ళు నిజంగా జనసేన శ్రేయస్సు కోరుకుంటున్నారా? 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్ వచ్చిన జనసేన, పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లు ఓడిపోయిన సమయంలో ఇవాళ 50 సీట్లకు జనసేన బలం ఉంది, పోటీ చేయాలి అని డిమాండ్ పెడుతున్నవారు ఏ ప్రాతిపదిక మీద పెడుతున్నారు? అంటే టీడీపీ జనసేన పొత్తు అన్రియలిస్టిక్ క్లెయిమ్స్తో, అన్రియలిస్టిక్ డిమాండ్లతో చెదిరిపోవాలి అనేటువంటి లక్ష్యంతో చేస్తున్న అటాక్ ఇది. అంటే పైకి జనసేన అభిమానులుగా, జనసేన శ్రేయోభిలాషులుగా, పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులుగా ఉంటూ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉపయోగపడే రాజకీయ వ్యూహం అది. ఈ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నాడు. ఎంతమంది జన సైనికులు గుర్తించారో లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ వ్యూహము జనసేన శ్రేణుల్లో, జనసేన ఓటర్లలో ప్రభావం ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా, ఒకవైపు అసర్టివ్గా ఉన్నట్టు కనబడుతూనే, అందువల్ల చంద్రబాబు నాయుడు 2 సీట్లు ప్రకటిస్తే నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నాను,
చంద్రబాబు నాయుడు మరో 2 ప్రకటిస్తే నేను 2 ముందే ప్రకటిస్తాను, నేను అసర్ట్ చేసుకుంటున్నాను అని ఒకవైపు సందేశం ఇస్తూనే ఎందుకు ముఖ్యమంత్రి అనేది తర్వాత చూసుకుందాం, ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని అంటూ ఇలా రకరకాలుగా అసర్ట్ చేసుకుంటూ, అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ వింటున్నాడు అనే భావన కలగకుండా జాగ్రత్త పడుతూ అదే సమయంలో రియలిస్టిక్గా తన బలం ఎంత, తన బలానికి కలిగిన అంచనా ఎంత, జనసేన పోటీ చేస్తుందా టీడీపీ పోటీ చేస్తుందా అన్నదానికన్నా ఎవరు గెలిచే అవకాశం ఉన్న చోట వారు పోటీ చేస్తే అది 2 పార్టీలకు లాభం, అది వైసీపీని ఓడిస్తే 2 పార్టీలకు ఉపయోగం. అందువల్ల పవన్ కళ్యాణ్ భ్రమల్లో లేడు. ఆయనకు భ్రమలు కల్పించాలని చూస్తున్న వారికి ఆయన ఇచ్చిన సమాధానం ఎక్కువ సీట్లు ఆశించకండి అని. అందువల్ల జన సైనికుల్లో భ్రమలు కల్పిస్తున్న వారు జనసేన శ్రేయోభిలాషులుగా కనబడుతూ జనసేన నుంచి అన్రియలిస్టిక్ డిమాండ్లు పెట్టించి పొత్తులు వికటింపజేయాలని చూస్తున్న ప్రత్యర్థుల రాజకీయ వ్యూహానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఆశించకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల పవన్ కళ్యాణ్కు డే 1 నుంచి క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఎవరికి అంటే జనసేన అభిమానిస్తూ జనసేన బలాన్ని అతిగా ఊహించేవాళ్ళు, జనసేనను అభిమానించకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా జనసేన అభిమానులుగా కనిపిస్తూ ఎక్కువ డిమాండ్లు చేసేవాళ్ళు. వీళ్ళు మాత్రమే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు. ఇలా అంటున్న వారికి కూడా క్లారిటీ ఉంది. జనసేనకు ఉన్న బలం ఎంత అన్న వాళ్ళ తెలియదు, ఆ క్లారిటీ అందరూ తెలుసు కదా రాష్ట్రంలో. సో ఒక్కటే ఒక్క వల్నరబిలిటీ ఏంటంటే జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవదు. హరిరామజోగి అన్న ఆ పాయింట్ కరెక్ట్. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో రేపు గెలవాలి అంటే ఒకవేళ గెలిస్తే దానికి కారణమయ్యే సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్. జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఇట్ ఇస్ ఏ క్లియర్ గాన్ గేమ్. ఇది జనసేనకున్న అడ్వాంటేజ్. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేది జనసేనను అభిమానించేవారే కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించేవారు కావచ్చు, లేదా వ్యూహాత్మకంగా చెప్పేవాళ్ళు కావచ్చు. కానీ ఈ ఎక్స్ప్లాయిట్ అనేది బియాండ్ అ పాయింట్. మొదటికే మోసం వచ్చేలా, కూటమే దెబ్బతినేలా, కూటమి ఓడిపోయేలా ఉండకూడదు కదా. ఎక్స్ప్లాయిట్ చేయాలన్నది కరెక్ట్, రాజకీయాల్లో చేయాలి కూడా. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే కదా మేక్ ద ఏ వైల్ ద సన్ షైన్స్ అంటారు. అంటే మనం ఎండ ఉన్నప్పుడే కదా మన దేన్నైనా మన ఫాడర్ను ఫస్ట్ క్లాస్ అని ఎండబెట్టేది. అందువల్ల డెఫినెట్గా స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఈజ్ హాట్ అంటారు. అంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొడితే అది వంగుతుంది. సో ఇనుము వేడి చల్లారినాక కొడితే వంగదు. ఈ సమయంలోనే టీడీపీ నుంచి మ్యాక్సిమం జనసేన లాగగలుగుతుంది, అంతవరకు కరెక్ట్. కానీ ఇంకా ఎక్కడ ఏమవుతుంది, అది ఎలాస్టిక్ లిమిట్ దాటి నాశనం అయిపోతుంది. అది పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు, అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 137 స్థానాల్లో పోటీ చేసింది సార్. అప్పుడు స్వేచ్ఛగా కేటాయించాం, ఇప్పుడు పొత్తులో ఇవ్వలేం, భారతీయ జనతా పార్టీ కూడా రాబోతోంది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ రాబోతోంది టీడీపీ జనసేనతో కలిసి అని చెప్పి జనసేన నాయకులు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కానీ భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడడం లేదు. అండ్ ఇక్కడ కందుల దుర్గేష్ నిన్న పవన్ కళ్యాణ్ ఆయనకి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించారు. ఆయన కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో రాబోతోంది అని చెప్పేసి. ఒకసారి బయట విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం సార్. దుర్గేష్ గారు బయట ప్లీజ్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లి 100% విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు. దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి రూరల్ సీటు విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ అదే మాట చెప్పారు, కందుల దుర్గేష్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉండడం కూడా వ్యూహం, ఏం మాట్లాడకపోవడం కూడా వ్యూహం. ఎందుకంటే బీజేపీకి అర్జెన్సీ లేదు. ఇప్పుడు అర్జెంటుగా టీడీపీకి జనసేనకున్న కోరిక జగన్మోహన్ రెడ్డి గద్దె దించి ఆ సీట్లో మేము కూర్చోవాలి అన్నది టీడీపీ జనసేన కోరిక. అది బీజేపీకి లేదు. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని లేదు, అర్జెంటుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని బీజేపీకి లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది మరి? సో బీజేపీకి తొందర ఏమున్నది? సమయానికి టీడీపీని ఇక చివరి నిమిషం వరకు లాగి ఇక అనివార్యం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర అవుతుంది, మీరు జాతరకు వెళ్ళండి, అడ్డగోలుగా రేట్లు పెట్టేస్తారు.
ఎందుకంటే అప్పుడు స్కేర్సిటీ ఏర్పడుతుంది కదా, సమయం ఉండదు, నీకు రష్ విపరీతంగా ఉంటుంది, నువ్వు వెంటనే దేవునికి సమర్పించేది కొనాలి. ఏం చేస్తారు, బయట ఉన్న ఒక వ్యాపారి ఇదే సమయం అనుకో రేటు పెంచుతాడు, ఎందుకంటే అది అవసరం కదా. సో మీకు పండుగల రోజు పాల ధరలు పెరుగుతాయి, ఎందుకంటే అందరూ స్వీట్ చేసుకుంటారు కనుక పాల డిమాండ్ ఉంటుంది. అంటే ఇట్స్ ఏ డిమాండ్ అండ్ సప్లై రూల్. అంటే డిమాండ్ క్రియేట్ చేసి ఒక టీడీపీకి ఒక వర్స్ట్ సిచ్యువేషన్ క్రియేట్ కావాలి అంటే టైం ఉండకూడదు. ఇప్పటిదాకా బీజేపీతో పొత్తుందని చెప్పారు, వెనక్కు పోలేరు, ఇక ముందుకు పోవాలంటే ఇంకో మార్గం లేదు. అందువల్ల ఒక టీడీపీకి ఒక అనివార్యత క్రియేట్ చేయాలి ఈ పొత్తు పైన అనేది బీజేపీ లక్ష్యం. సో టీడీపీకి చివరి వరకు లాగితే టీడీపీ ఎక్కువ సీట్లు ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే టీడీపీకి ఉన్న డెస్పరేషన్ అది. టీడీపీ డెస్పరేషన్ చివరి వరకు లాగాలి అనేది బీజేపీ రాజకీయ వ్యూహం. ఒకవేళ రేపు కలిసినా ఇక తెలుగుదేశం పార్టీ వెంబడి పడితే, తెలుగుదేశం పార్టీ బతిమిలాడితే, తెలుగుదేశం పార్టీ ప్రాధేయపడితే, తెలుగుదేశం పార్టీ వెంపర్లాడితే మేము కలిసాం, కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో కాదు అనే మెసేజ్ జగన్మోహన్ రెడ్డి కూడా పంపించడం. రేపు ఎన్నికల తర్వాత అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు కూడా తీసుకోవడం. అందువల్ల బీజేపీ ఎత్తుగడ భాగమే. బీజేపీ లక్ష్యము టీడీపీ జనసేన లక్ష్యం ఒకటి కాదు. టీడీపీ జనసేన లక్ష్యమేమో జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఓడించాలి, ఆ ఓడించడానికి కావలసిన రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలి, ఆ ఓడించడానికి ఉపయోగపడే రీతిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఇది జనసేన టీడీపీల లక్ష్యం, ఇది బీజేపీ లక్ష్యం కాదు. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత లేదు, కోపం లేదు. మీరు అందుకే చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డాను కలిస్తే జగన్ మోడీని కలుస్తారు ఇంకా పైన పోయి. సో వీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ని కలిస్తే వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలుస్తున్నాడు ఆయన. సో మీరు హయ్యర్ లెవెల్ అయినా కలుస్తున్నాడు. సో అందువల్ల ఇది రాజకీయ వ్యూహంలో భాగం. సో బీజేపీ ఏంటంటే కీప్ బోత్ ది పార్టీస్. సో ఆ రకంగా అటు జగన్ నుంచి మ్యాక్సిమం లాగాలి, ఇటు చంద్రబాబు నాయుడు నుంచి మ్యాక్సిమం లాగాలి. ఇది బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం. అందువల్ల చివరి వరకు తేల్చకుండా ఉంచి నాంచి అప్పుడు టీడీపీ అనివార్యంగా ఎక్కువ సీట్లు ఒప్పుకుంటుంది. ఇంకో వ్యూహం కూడా ఉండొచ్చు, ఇవాళ టీడీపీ జనసేన ముందుకు పోకుండా బీజేపీ చేయగలుగుతుంది విజయవంతంగా. ఎందుకంటే ఇవాళ టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేకపోతుంది, జనసేన అభ్యర్థులు ప్రకటించలేకపోతుంది. తొందరపడి కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే గందరగోళం అవుతుంది. మండపేట, అరకు టీడీపీ ప్రకటిస్తే రాజోలు, రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం సిట్టింగ్ సీటు, సో అది ప్రకటించాడు. సో అందువల్ల రోజులు గడుస్తున్న కొద్దీ, పొత్తులు తేల్చిన కొద్దీ టీడీపీ జనసేనలో గందరగోళం పెరుగుతుంది. టీడీపీ జనసేన మధ్య ఇలా ఏకపక్ష అభ్యర్థుల ప్రకటన పెరుగుతుంది. టీడీపీ జనసేన సీట్లు డిసైడ్ కావు, అభ్యర్థులు డిసైడ్ కారు, అభ్యర్థులు జనంలోకి పోరు. ఇది బీజేపీ ఒక రకంగా ఆ పని చేయగలుగుతాం సక్సెస్ఫుల్గా. దీనివల్ల ఎవరికి లాభం? తమ మిత్రుడైనా జగన్కు లాభం. ఎందుకంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మిత్రుడే, అందరికీ తెలుసు కదా. లేకపోతే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఓటేయలేదు అనుకూలంగా పార్లమెంట్లో. సో టీడీపీ ఓటేసింది, వైసీపీ ఓటేసింది కదా. జగన్ మిత్రుడే చంద్రబాబు నాయుడు మిత్రుడు చేసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల జగన్కు నష్టం కలిగించే పని బీజేపీ చేయడం లేదు, అది చాలామందికి అర్థమవుతలేదు. ఒక రకంగా జగన్కు లాభం కలిగేలా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చివరి వరకు కుదరకుండా, ప్రచారానికి పోకుండా, అభ్యర్థులు ప్రకటించకుండా బీజేపీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడుకి అర్థమవుతలేదు, అది సమస్య కదా. అందువల్ల బీజేపీ రాజకీయం బీజేపీకి ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుంటాడు, మీకు అనివార్యమైతే కలవండి కానీ చివరి వరకు లాగండి అని. ఎంత లాగగలిగితే అంత లాగి, ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేసి, ఎంత గందరగోళం చేయగలిగితే చేసి అప్పుడు కలిస్తే కలవండి. కానీ మీరు ముందే కలిసి నెల ముందు సమైక్యంగా పోరాటం చేసి సమైక్యంగా ప్రచారం చేస్తే జగన్ నాకు ఎక్కువ నష్టమని జగన్ చెప్పుండొచ్చు కూడా. అందువల్ల ఇది బీజేపీ ఒక రకంగా టీడీపీ జనసేనకు పొత్తులో ఒక రకమైన చిచ్చు పెడుతుంది బీజేపీ. అందుకే చివరి తేల్చడం లేదు. ఎందుకు తేల్చడానికి అభ్యంతరం నాకు చెప్పండి, వేరే రీజన్ ఏముంది? సార్, ఇక తెలుగుదేశం పార్టీలో సీనియర్ల సీట్ల గల్లంతు అంటే ఇప్పటికే కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు ప్రకటించారు సార్, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రీసెంట్గా నిన్న
రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్, కానీ ఒక్కసారి కూడా మంత్రిని చేయలేదు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. మంత్రి అవ్వలేదు అనుకుంటా సార్, యాజ్ పర్ మై నాలెడ్జ్. గాజువాక, పెందుర్తి. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు ఉన్నారు, అలాగే పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు సార్. అలాగే ఇంకా చాలా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైలవరం దేవినేని ఉమాకు ఇవ్వకుండా వసంత కృష్ణ ప్రసాద్కి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేసారనే ప్రచారం అయితే జరుగుతోంది. సో పార్టీలో ఐ మీన్ విత్ ఇన్ ద పార్టీ ఈ పొత్తు వంకతో తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసే చంద్రబాబు ప్రయత్నమా ఇది? అంటే టీడీపీలో ఆయనకు వ్యతిరేకం ఎవరు ఉంటారు? అదే కదా సార్, మరి గోరంట్ల బుచ్చయ్య వ్యతిరేకం టీడీపీలో ఎందుకుంటారండి? అదే కదా సార్, వ్యతిరేకం మీరు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు టీడీపీలో, జగన్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వైసీపీలో, కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్లో ఉంటారా అండి? మన అమాయకత్వంగా ఎందుకు ఉంటారు సార్? ఉంటారు. ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఎట్లుంటారు సార్? ఆయనే కదా నాయకుడు, పార్టీ నాయకుడు అయితే మాత్రం సార్ మీరు అట్లా ఆర్గ్యూ చేస్తే నేనేం చేయలేదు సార్. ఓకే, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్నవాడు టీడీపీలో. బుచ్చయ్య చౌదరి ఎన్నో సందర్భాల్లో తన అసంతృప్తి వేరు, వ్యతిరేకత చాలా తేడాలు ఉన్నాయి రెండింటి మధ్య. ఆఫ్ ద రికార్డ్ చాలా మాటలు కూడా మాట్లాడారట. ఏది మాట్లాడినా అసంతృప్తి అని ఎవరి పార్టీ ఏ నాయకుడి కింద పనిచేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు కింద కాదా పనిచేస్తుంది? ఎవరు చేయలేదు. చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత టీడీపీలో లీడర్గా ఉంటాడు అంటే నేనేం ఆర్గ్యూ చేయాలి? వ్యతిరేకత అంటే బయటకు చూపించకపోయినా మనసులో వ్యతిరేకత ఉంటే ఆ పార్టీలో ఉండలేరు కదండి ఆ నాయకుని కింద. అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అసంతృప్తి ఉండడం వేరు, అసంతృప్తి భార్యాభర్తల మధ్య కూడా ఉంటుంది, కానీ దాని వ్యతిరేకత అందామా? ఒక రాజకీయ పార్టీలో పదవులు రాకపోతే అసంతృప్తి ఉంటుంది, సరైన గుర్తింపు రాకపోతే అసంతృప్తి ఉంటుంది, లేదు పార్టీ సరైన వ్యూహాలు రచించడం లేదు, సరైన మార్గంలో పోవడం లేదని అసంతృప్తి ఉంటుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీకెంత పరిచయం నాకు తెలియదు, కానీ నాకు చాలా పరిచయం. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా డిసిప్లిన్ టీడీపీ సోల్జర్. ఇంతవరకు చరిత్రలో ఆయన తెలుగుదేశం పార్టీ కాక పక్క చూపులు చూసిన ఒక్క ఉదాహరణ చెప్పండి నాకైనా. సో మరి అలాంటి వ్యక్తి మనం వ్యతిరేకత, చంద్రబాబు వ్యతిరేకత అంటే అది అన్యాయం కదా. సో ఆయన ఎన్టీ రామారావుతో ఉండడం వేరండి. ఎన్టీ రామారావుతో ఉన్నవారు వాళ్ళంతా తెలుగుదేశం. నాకు తెలిసి అప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు చాలా మంది అటు ఇటు ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గంలో ఉన్నారు సార్. నాకు తెలిసి ఆ రోజు దగ్గుబాటి కూడా ఉన్నాడు, పరటాల రవి కూడా ఉన్నాడు. ఆ రోజు ఉండడం వేరు కదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం అయితే వాదించకండి. చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం అంటే నేను ఏం చేయాలి సరిగా? మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం టీడీపీలో ఉంటుంది అంటే నేను ఏం ఆర్గ్యూ చేయాలి చెప్పండి? నాకు అంత కెపాసిటీ లేదు. నేను ఏం విశ్లేషించాలి? చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం టీడీపీలో ఉంటుందని మీరు వాదిస్తే ఏం చేయాలి? నా ప్రశ్నను సవరించుకుంటాను సార్, నా ప్రశ్నను సవరించుకుంటాను. అందరికీ నిజంగా అర్థం కూడా కాలేదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం టీడీపీలో ఉన్నదని మీరు వాదిస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి? మీరే చెప్పండి. రైట్ సార్, నేను వాదించాను. సో చంద్రబాబు జగన్ వ్యతిరేక వర్గం వైసీపీలో ఉంటుందని వాదిస్తే నేను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల ఎన్టీ రామారావు టైంలో వ్యతిరేకత వేరు, ఇప్పుడు వ్యతిరేకత వేరు కదండి. దాని దగ్గర పోలిక ఎక్కడదండి? ఆ రోజు చాలా మంది వ్యతిరేకించారు, మరి వాళ్ళంతా ఇప్పుడు టీడీపీలో లేరా? ఆ మాట్లాడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండి టీడీపీని తిట్టిన వాళ్ళు కూడా టీడీపీలో ఉండరా? సో అందువల్ల పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చిందేమో. ఇప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఉన్న డివిజన్ వేరండి. అప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లక్ష్మీభారతి ఆ వ్యవహారానికి ఇప్పుడున్న రాజకీయాలకు మీరు లింక్ కలిపితే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత గోరంట్ల బుచ్చయ్య ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తారు? ఎవరు ఇచ్చారు చెప్పండి? గోరంట్ల బుచ్చయ్య ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు ఇవ్వలేదు కదా సార్. ఇదివరకు ఎమ్మెల్యే టికెట్ కాదా ఆయన? ఇదివరకు ఇచ్చారు సార్. ఎవరు ఇచ్చారు? మంత్రిని చేయలేదు కదా సార్. మంత్రిని చేయకపోతే ఆయన మంత్రిని చేయలేదని ఆవేదన ఆయనకుంటుంది. అటు మంత్రులు చేయని వాళ్ళంతా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళేనా? నాకు చెప్పండి. మంత్రులు కాని వాళ్ళంతా చంద్రబాబు నాయుడు వ్యతిరేకులా? ఏం ప్రాతిపదిక అండి? ఇప్పుడు వైసీపీలో అందరూ మంత్రులు అయ్యారా? మళ్ళీ అది విష్ణు మంత్రి కాలే అని జగన్ వ్యతిరేకమా? పేర్ని నాని మంత్రి పదవి పోయింది, జగన్ వ్యతిరేకమైన? కొడాల నాని మంత్రి పదవి పోయింది, జగన్ వ్యతిరేకమా? అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి పోయింది, ఆయన జగన్ వ్యతిరేకమా అండి? మరి మంత్రి పదవులు లేవు కదా ఇప్పుడు వాళ్ళకు. వాళ్ళంతా జగన్ వ్యతిరేకులా? మీరు చెప్పండి, వీళ్ళంతా జగన్ వ్యతిరేకులా? మీకు అంబటి రాంబాబుకు మొదటిసారి మంత్రి ఇవ్వలేదు, జగన్ వ్యతిరేక ఆయన? ఫస్ట్ ఆయన సెకండ్ టైం 89లో అయ్యారు. అంటే ఇప్పుడు మంత్రి పదవులు పోయిన వాళ్ళందరూ జగన్ వ్యతిరేకులా? రైట్ సార్. మీరు లాజిక్ ఉండాలండి. ఆ పార్టీలో అసంతృప్తి ఉండడం వేరు, అసంతృప్తి కూడా. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఉన్న అసంతృప్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుసరించే రాజకీయ విధానాల పట్ల టీడీపీ ముందుకు తీసుకెళ్లడంలో అది ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై నేను భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. దట్ ఇస్ విత్ ఇన్ ద పార్టీ కదా. ఆయన ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి, ఆయన శాసనసభలో ఉపనాయకుడు అనుకోండి, నాకు తెలిసినంత వరకు పొలిట్ బ్యూరోలో మెంబర్ అయ్యి ఉండాలి. సో ఇవన్నీ ఎట్లా అయ్యాడని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు
సో అందువల్ల రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం వేరు, వ్యతిరేకతలు వేరు, అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. ప్రాంతీయ పార్టీల్లో ఆ నాయకుడిని వ్యతిరేకించేవారు ఎవరు ఆ పార్టీలో ఉండలేరు. అసంతృప్తి ఉండదు. కేసీఆర్ పైన అసంతృప్తి లేదా బీఆర్ఎస్లో చాలామందికి ఉండొచ్చు. కేసీఆర్ ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చలేదని కేటీఆర్ బహిరంగంగా అన్నాడు. అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కేటీఆర్ ఉన్నాడు అని కంక్లూజన్ ఇద్దామా? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కేసీఆర్ పెట్టడానికి కేటీఆర్ కూడా వ్యతిరేకించాడు, బహిరంగంగా వ్యతిరేకించాడు. ఇది టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు, నా ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే మరి కేసీఆర్ కూడా కేటీఆర్ వ్యతిరేకం అనే కంక్లూజన్కి వద్దామండి. అందువల్ల వ్యతిరేకత అనే పదం టీడీపీలో ఉండే అవకాశమే లేదు. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? నాకు అదే ఇప్పుడు ఈ డిబేట్లో క్వశ్చన్ పోయింది. అందరికీ సీట్లు కష్టమని పవన్ కళ్యాణ్ ఏ రకంగా చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు కొన్ని త్యాగాలకు సిద్ధంగా. కానీ చాలా సీనియర్లు అయిన బుచ్చయ్య చౌదరి అవ్వచ్చు, లేకపోతే దేవినేని ఉమా అవ్వచ్చు, ఇంకా పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కూడా చాలా సీనియర్ లీడర్. అంటే జేసీ కుటుంబానికి ఒక టికెట్ అయినట్టు సార్, పరిటాల కుటుంబానికి కూడా పరిటాల శ్రీరామ్, సునీతల్లో ఇద్దరిలో ఒకరికే టికెట్. అంటే ఇప్పుడు మీకు ఒకప్పుడు లాగా టీడీపీ 170 సీట్లో పోటీ చేయడం లేదు. ఇప్పుడు జనసేనని అకామిడేట్ చేయాలి, బీజేపీని అకామిడేట్ చేయాలి. ఇది మొదటి ఛాలెంజ్. అందువల్ల ఎవరికో ఒకరికి సీట్లు తగ్గాల్సిందే కదా. రెండవది ఏంటి అంటే పార్టీలు ఎవరైనా సర్వేలు చేస్తూ ఉంటారు, ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తూ అభ్యర్థులను డిసైడ్ చేస్తారు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చినప్పుడు టీడీపీ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థులు మార్చాల్సి వస్తుంది కదా. దేవినేని ఉమాల పట్ల అయితే చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉండదు కదా, మరి ఆయన ఎందుకు మారుస్తున్నాడు? మీరే చెప్తున్నారుగా మారుస్తున్నారు, మైలవరంలో ఇంకోరికి ఇస్తున్నారని. సో మరి దేవినేని ఉమా చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గమా? నా దేవినేని ఉమా ఎట్టున్నాడు ఎన్టీ రామారావు టైంలో? అది ప్రాతిపదిక కాదు. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎవరి పట్ల అనుకూలత ఉంది, సీనియారిటీ పట్ల టికెట్లు ఇవ్వరు. ప్రాతిపదిక ఏంటి అంటే ఆ అభ్యర్థి గెలుస్తాడా ఓడతాడా అనేది పార్టీకి అంచనా తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. అంచనాలు ప్రతిసారి నాయకత్వమే సరిగా అంచనా వేస్తుందని చెప్పలేము. పొరపాటు అంచనాలతో వేస్తారు కనుక రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ ఒక అంచనా వేశాడు, సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తే వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్నా నా పట్ల ఉన్న అనుకూలతతో కొట్టేయచ్చని. కానీ జరగలే. కేసీఆర్ లాంటి అనుభవజ్ఞ నాయకుడు కూడా అంచనా తప్పైంది. అలాగే ఆయా సీట్లలో పలానా వాళ్ళు అయితేనే గెలుస్తారు అనేటువంటి అంచనా కొన్ని పార్టీలకు నాయకులకు ఉండొచ్చు. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, కానీ అంచనాల వల్ల అభ్యర్థులు మారుస్తుంటారు. మూడవది ఏంటంటే పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తమ బలమైన సీట్లు కూడా ఎదురు వాళ్ళు అడగచ్చు. ఇప్పుడు మీకు రాజమండ్రి ఎగ్జాంపుల్ అది సిట్టింగ్ సీటు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెస్పెక్టబుల్ లీడర్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు ఆయన సీటు కూడా ఆయన త్యాగం చేయాల్సి వస్తుంది అంటే అది టీడీపీకి నష్టమే. బుచ్చయ్య చౌదరి సీటు కూడా ఇవ్వాల్సిందంటే టీడీపీ తన గ్యారంటీగా ఉన్న సీటు తీసుకెళ్ళి జనసేనకి ఇవ్వాల్సిందే. అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్లో నా బుచ్చయ్య చౌదరి సీటు పోవడం అనేది బాధాకరమే కావచ్చు. కానీ అక్కడ జనసేన కూడా మాకు అందులో దుర్గేష్ కూడా అదే సీటు కావాలి. ఈ పంచాయతీలో ఏమవుతుందంటే బేరసారాల్లో ఒకసారి జనసేన ఒకసారి టీడీపీ వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఏం చేయాలంటే వారిని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి అవకాశం వచ్చినప్పుడు. ఆ గౌరవించకపోతే ఆ నాయకులుగానే ఏం జరిగినట్లే. ఇప్పుడు గవర్నమెంట్లో బుచ్చయ్య చౌదరి మంత్రి కాకపోవడం నిజంగా ఆశ్చర్యమే. తెలుగుదేశంలో చాలా సీనియర్ నాయకుడు. సో అంటే రకరకాల సామాజిక ఈక్వేషన్ల పేరు చెప్పో, రకరకాల కారణాల పేరు చెప్పో ఉండవచ్చు. అందువల్ల ఆ వ్యక్తిగా ఆయనకు నష్టం జరిగింది అన్నది ఎంత నిజమో, అదే సమయంలో అది ప్రాతిపదికగా తీసుకొని చంద్రబాబు నాయుడు వ్యతిరేకి ఆయనకు సర్టిఫికేట్ ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. సో అందువల్ల రాజకీయాల్లో పొత్తులు నడిచినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థులు పర్మనెంట్గా ఎప్పుడూ ఒక్కరే ఉండరు. ప్రతి పార్టీ మారుస్తుంటుంది. ఇప్పుడు బీజేపీ మారుస్తలేరా? బీజేపీ చాలామంది ఎంపీలు మారుస్తున్నారు. సో రాజకీయ పార్టీలు అంటే అభ్యర్థుల్ని మారుస్తారు. ఆ మార్పులు అన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు కాకపోవచ్చు, కానీ మార్చడం నేరం కాదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి మార్చినప్పుడు టీడీపీ దాన్ని పెద్ద ఇష్యూ చేసి రచ్చ చేసింది. ఇప్పుడు వాళ్ళే మారుస్తున్నప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.